मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. Today's session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ EPSET 2026 కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఈ తప్పులు చేయకండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని ఒక వీడియో చేస్తున్నాను. క్లియర్గా చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇంకొకటి బైపీసీ స్టూడెంట్స్ అడుగుతున్నారు మా కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అని. EPSET ఎంపీసీ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ తర్వాతనే బైపీసీ స్టూడెంట్స్ ఉంటుంది క్లియర్గా. ఎందుకంటే బీ ఫార్మసీ ఫార్మ్ డి కొన్ని బ్రాంచెస్ ఎంపీసీ వాళ్ళు చేయొచ్చు, బైపీసీ వాళ్ళు చేయొచ్చు. సో ఫస్ట్ ఎంపీసీ కంప్లీట్ చేస్తారు, తర్వాతనే మనకు బైపీసీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది క్లియర్గా ఇస్తాను నేను. క్లియర్గా బైపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈ వీడియోలో వచ్చేసి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి తప్పులు చేయొద్దు, ఈ ఇన్ఫర్మేషన్ నేను జోసా కౌన్సిలింగ్ తర్వాత తెలంగాణ EPSET కౌన్సిలింగ్ చెప్తున్నాను. అయినా చాలామంది మిస్టేక్ చేసి నష్టపోయారు. జోసా కౌన్సిలింగ్లో క్లియర్గా చెప్పాను. ఒక స్టూడెంట్ 100 వెబ్ ఆప్షన్సే పెట్టాడు, 100నే ఆప్షన్స్ ఇచ్చాడు, ర్యాంక్ ఏమో పెద్ద ఉంది. అంత తక్కువ పెడితే నీకు సీట్ రాదు అని చెప్పాను, అయినా వినకుండా నాకు అవే ఇష్టం సార్ అని పెట్టాడు. తీరా రౌండ్ 1 రాలేదు, రౌండ్ 2 రాలేదు. ఇప్పుడు బాధపడుతున్నాడు, సార్ ఇప్పుడు ఏమైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా సార్ ఎక్స్ట్రా, నేను ఇంకొక 100 పెడతా సార్, నాకు సీట్ రాలేదు, ఏదొచ్చినా జాయిన్ అవుతాను. అలా నష్టం జరిగింది. తీరా తెలంగాణలో కూడా మాక్ అలాట్మెంట్ రిజల్ట్ విడుదల చేశారు. చాలామంది బాధపడుతున్నారు. ఎలా అంటే సార్ నేను వెబ్ ఆప్షన్స్ పెట్టాను రాలేదు, మార్కులు కూడా రాలేదు అంటే ఫైనల్లో రాదా అని చెప్పేసి తెలంగాణలో మాక్ అలాట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అది ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు. ఈసారి చేస్తే చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా మాక్ అలాట్మెంట్ ముందే ఒకసారి ట్రయల్ ఇస్తే చాలా బాగుంటుంది, ఇవ్వాలని కోరుకుందాము. సో వాళ్ళ మిస్టేక్స్ని బట్టి నేను క్లియర్ ఒక వీడియో చేస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్, చాయిస్ ఫిల్లింగ్. వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే మీకు వచ్చిన ర్యాంక్కి ఇప్పుడు కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వడం అనమాట. ఓకే నాకు JNTU కాకినాడ కావాలి సార్, విష్ణు ఇన్స్టిట్యూట్ కావాలి సార్, గాయత్రి కాలేజ్ కావాలి సార్, AP విట్ కావాలి సార్, SRM కాలేజ్ కావాలి సార్, ఇలా అనమాట. కర్నూలు కాలేజ్ కావాలి సార్, ఇలా AU రీజియన్లో నాకు ఈ కాలేజ్ కావాలి సార్, లేదా SV రీజియన్లో నాకు ఈ కాలేజ్ కావాలని ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వడం అనమాట. ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తే మాత్రం నష్టపోతారు. డోంట్ డూ దిస్ మిస్టేక్స్. క్లియర్గా మిస్టేక్స్ ఏంటో చెప్తాను, జాగ్రత్తలు ఏంటో చెప్తాను, ఓకేనా? లేకుంటే చాలా నష్టపోతారు. ఒక్కసారి చూడండి, ఒక 2-3 పాయింట్స్ ఇంపార్టెంట్ అనమాట. అవి క్యాచ్ చేస్తే మీరు ఈజీ అవుతారు. జాగ్రత్తలు. ఫస్ట్ మీరు బ్రాంచ్ డిసైడ్ అవ్వండి. గందరగోళం చేసుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. బ్రాంచ్ డిసైడ్ అవ్వండి. బ్రాంచ్ ఎలా డిసైడ్ అవ్వాలంటే మీకు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అనుకుంటే కంప్యూటర్ సైన్స్, CSE, CSD, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇలా. లేదంటే ECE, లేదంటే EEE, లేదంటే మెకానికల్, లేదంటే సివిల్, ఇలా బ్రాంచ్ డిసైడ్ అవ్వండి. మీకు క్లారిటీ వస్తుంది. బ్రాంచ్ డిసైడ్ అయిన తర్వాత కాలేజ్ గురించి ఆలోచించండి. ఇది నా ఒపీనియన్. లేదు సార్ నాకు JNTU కాకినాడలో ఏ బ్రాంచ్ వచ్చినా జాయిన్ అవుతా అంటే ఆ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. అలా ఓకే, బ్రాంచా కాలేజా ఫస్ట్ డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన ఇష్టం వచ్చినట్లు పెట్టకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏం చెప్తానంటే, ఇప్పుడు కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, కాలేజ్ లిస్ట్ 2025 డేటా ఇంకా వెబ్సైట్లో పెట్టలేరు. 25 డేటాను బట్టి నేనే మీకు క్లియర్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఫ్రీ మెంటర్షిప్, ఎటువంటి డబ్బులు ఏం అవసరం లేదు, ఓకేనా? మీరు ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, కాలేజ్ ఆల్రెడీ స్టేట్ వైజ్ టాప్ కాలేజ్, AU టాప్ కాలేజ్, SV టాప్ కాలేజెస్ అని చేశాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఆల్మోస్ట్ 200+ కాలేజెస్ ఉంటే అన్ని కాలేజీ లిస్టు ప్రయారిటీ ఆర్డర్ పెడతాను. టాప్ నుంచి JNTU కాకినాడ నుంచి లాస్ట్ వరకు. సో ఇది లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు బ్రాంచ్ డిసైడ్ అవ్వండి. ఆ లిస్ట్ వితిన్ 1-2 డేస్లో వెబ్సైట్లో పెట్టిన వెంటనే దాన్ని చూపిస్తూ మీకు చెప్తాను. నెక్స్ట్ ఒక నోట్స్లో రాసుకోవాలి క్లియర్గా అన్ని వెబ్ ఆప్షన్స్ కాలేజ్ లిస్ట్ నోట్స్లో రాసుకోవాలి. మీరు ఎయిర్లా మీరు డైరెక్ట్ సిస్టమ్ ముందర పెడితే మాత్రం మిస్టేక్ జరుగుతుంది, ఓకేనా? మీరు రాసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా ప్రింట్ తీసుకొని క్రాస్ చెక్ చేసుకోవాలి, నేను ఇచ్చింది కరెక్టేనా, రాసుకున్నది ఇచ్చింది కరెక్టేనా అని, ఓకేనా? అలా మిస్టేక్ జరుగుతుంది, ఓకే? అదొకటి చూసుకోండి. మీకు చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉన్నంత వరకు చేంజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఫ్రీజ్ అయిందంటే చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉండదు అనమాట, ఓకేనా? అప్పుడు రౌండ్ 1 రిజల్ట్ వచ్చేస్తుంది. అందుకని ముందే పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా పెట్టడానికి ప్రయత్నించండి. ఏదన్నా ఫ్రీజ్ కంటే ముందు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. నేను చెప్తాను నోటిఫికేషన్ వచ్చిన వెంటనే. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ ఏంటంటే సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ మెరిట్ బేస్డ్గా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అంటే ఓపెన్, ఇప్పుడు నేనున్నా
ఓపెన్ కేటగిరీ స్టూడెంట్, ఓపెన్ ర్యాంక్ అంటే ర్యాంక్ తీసుకొని మెరిట్ బేస్డ్ నాకు సీట్ అలాట్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ నాకు ఏదైనా రిజర్వేషన్ ఉందనుకోండి, నేను ఇప్పుడు ఎస్సీ బాయ్ అనుకోండి, లేదా బీసీ బాయ్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, నాకు ఓపెన్లో సీట్ అలాట్ చేస్తారు. ఓపెన్లో నాకు నచ్చిన కాలేజ్ రాకపోతే బీసీలో చూస్తారనమాట. అలా బీసీలో నాకు నచ్చిన కాలేజ్ వస్తే బీసీలు ఇచ్చేస్తారు, లేదా ఎస్సీలో నాకు నచ్చిన కాలేజ్ వస్తే ఎస్సీలు ఇస్తారు. ఫస్ట్ మెరిట్ బేస్డ్ ఇస్తారు, తర్వాత రిజర్వేషన్ చూస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. మోర్ ఆప్షన్స్ పెడితేనే మోర్ ఛాన్సెస్. నా ర్యాంక్ 10,000 సార్, నేను 3 కాలేజీలు పెడతా అంటే కష్టం, రాదు. ఓకేనా? అలా లెస్ ఆప్షన్స్ పెడితే లెస్ ఛాన్సెస్. ఇది ఇంపార్టెంట్. సిస్టమ్ ఎలా ఇస్తుంది అని అంటే, మీకు సీట్ అలాట్మెంట్ 1 2 3 4 5 6 7 8 అని ఇలా మీరు ఒక కొన్ని 100 200 300 వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా, పైనుంచి చూసుకుంటూ వస్తుంది సిస్టమ్. నువ్వు ఏదన్నా పెట్టుకో, నీకు నచ్చింది పెట్టుకోమని చెప్తారు ఇప్పుడు కౌన్సిలింగ్లో. సో పై నుండి చూస్తుంది. ఈ ఫస్ట్ కాలేజ్ JNTU కాకినాడ ఉందనుకోండి, అది మీ ర్యాంకుకి వచ్చింది అనుకోండి, ఇచ్చేస్తుంది. కింద చూడదు, ఇక సెకండ్ నుంచి చూడదు కౌన్సిలింగ్. ఓకేనా? అన్నీ చూసి డిసైడ్ అవ్వదు. ఫస్ట్ది వచ్చింది అనుకోండి, ఇక కౌన్సిలింగ్ స్టాప్ చేస్తుంది. ఫస్ట్ మీకు అలాట్ చేస్తుంది, ఇంకా వేరే స్టూడెంట్ దగ్గరికి వెళ్తుంది. అలా అనమాట. ఓకే, ఫస్ట్ది రాలేదనుకోండి సెకండ్ చూస్తుంది, సెకండ్ రాలేదనుకోండి థర్డ్ చూస్తుంది, థర్డ్ రాలేదనుకోండి ఫోర్త్ చూస్తుంది. కాబట్టి మీరు తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టారనుకోండి, 10 వెబ్ ఆప్షన్స్ పెడితే 10 చూస్తుంది, 10 రాలేదనుకోండి ఇంకంతే స్టాప్ చేస్తుంది, మీకు నాట్ అలాటెడ్ అని వచ్చేస్తుంది. ఓకేనా? తక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు సీట్ రావడం కష్టం అవుతుంది అనమాట. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఓకేనా? అదేంటి సార్, నాకు ఇష్టం లేని కాలేజ్ వస్తే కష్టం కదా అని మీకు డౌట్ వస్తుంది. చెప్తా దాని గురించి కూడా మీకు క్లియర్గా ఒక పాయింట్. ఓకేనా? ఇక్కడ కొద్దిమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఇది రాంగ్ కంప్లీట్గా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తే మీకు దగ్గరున్న కాలేజీగా సంబంధం లేని కాలేజీలు కూడా చూపిస్తుంది. ఓకేనా? సో దీన్ని అస్సలు నమ్మకండి. ఈ విషయంలో, మిగతా విషయంలో మీ ఇష్టం, కానీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి బెస్ట్ కాలేజీలు డిసైడ్ చేయండి. అంతేగాని ChatGPTలో ఈ కాలేజ్ నాకు ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వంటే అది దానికి తోచినట్లు ఇస్తుంది. అది మీకు సూటబుల్ చాలా నష్టం జరుగుతుంది. ఓకేనా? కొద్దిమంది జోసాలు కూడా పెట్టి నష్టపోయారు క్లియర్గా. నెక్స్ట్, సమ్ స్టూడెంట్స్ డైరెక్ట్ సిస్టమ్ మీద కూర్చొని వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఇది కంప్లీట్గా రాంగ్. పేపర్లో రాసుకొనే ఇవ్వాలి క్లియర్గా కాలేజ్ కోడ్. ఇది వర్క్ చేయాలి. కనీసం ఒక 2-3 రోజులు వర్క్ చేయాల్సి ఉంటుంది దీని మీద. నెక్స్ట్, ఒక కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఇది చాలా నష్టం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్లు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే బెనిఫిట్ అవుతుంది. సార్, నాకు ఇష్టమైన కాలేజ్ రావాలి కదా అనే దానికి నేను మీకు నెక్స్ట్ చెప్తాను. ఇంకొకటి, 100% సీట్ రాదు అన్న నమ్మకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. 100% మీకు సీట్ వస్తుందన్న పాజిటివ్గా తీసుకోండి, కానీ దాన్ని బిలీవ్ అవ్వకండి. ఓకేనా? నీకు ఇక 5 కాలేజీలో నీకు ఖచ్చితంగా సీట్ వస్తుందని చెప్పినా మీరు 5 కాలేజీలు పెట్టకండి, ఇంకో ఎక్స్ట్రా ఒక 5 పెట్టండి, లేదా ఒక 10 పెట్టండి, 20 పెట్టండి, సేఫ్ జోన్ కోసం అనమాట. 5ది వస్తే ఫుల్ హ్యాపీ. అంటే మీకు ఇష్టమైన కాలేజీలు పైన పెట్టాలి, మీకు నచ్చిన కాలేజీలు పైన పెట్టాలి. లేదు సార్ ఇవి ఏవి రాకుంటే నేను అడ్జస్ట్ అవుతానని కింద పెట్టాలన్నమాట. కౌన్సిలింగ్ పైనుంచి చూసుకుంటూ వస్తుంది కదా, ఆ మెథడ్ నేను చెప్తా చూడండి ఇక్కడ. ఓకే, గివ్ మ్యాక్సిమం ఆప్షన్స్ ఆల్. ఓకే, మ్యాక్సిమం ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు చూడండి 1 2 3 4 5 కదా, ఇవి మీకు నచ్చిన పైన పెడతారు. మీ ర్యాంక్ 1,00,000 ఉన్నా సరే, సార్ నా ర్యాంక్ 1,00,000 సార్, నాకు JNTU కాకినాడ రాదు సార్, అయినా నేను పెట్టాలా అంటే నేనైతే పెట్టమనే చెప్తా. ఎందుకంటే ఎవ్వరు సెలెక్ట్ చేసుకోలేరు అనుకోండి, 99,999 మంది సెలెక్ట్ చేసుకోలేరు JNTU ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు మీకు వస్తుంది కదా 1,00,000 ర్యాంక్ వచ్చినా సరే. అలా అనమాట. మీరు పెట్టండి. వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఏదో అవర్స్ ఏం టైం తీసుకోదు, మీరు లిస్ట్ రాయడానికి టైం తీసుకుంటుంది. నాకు అది కావాలి. మీకు కౌన్సిలింగ్ ఏమని చెప్తుంది అంటే, మీకు ఎంత ర్యాంక్ అన్నా రాని, ఫస్ట్ ర్యాంక్ అన్నా రాని, 1,00,000 అన్నా రాని, 1,50,000 అన్నా రాని, మీకు నచ్చిన కాలేజీల బట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టండి అని చెప్తుంది. మనకు అడిగే రైట్ ఉంది కదా. నీకు ర్యాంక్ పెద్ద ఉన్నా సరే నాకు JNTU కాకినాడ కావాలి, విష్ణు కావాలి, గాయత్రి, ఇలాంటి SRM కావాలి, ఇట్లా పెట్టండి. వస్తే ఇస్తుంది, రాకుంటే ఎలాగో కిందికి వస్తుంటుంది కదా కౌన్సిలింగ్. అలా నచ్చిన కాలేజీలు పైన పెట్టండి. అడ్జస్ట్ అయితే సార్ ఇవి రాకుంటే నేను అడ్జస్ట్ అయితే అని కింద పెట్టండి అనమాట. యూ కెన్ అడ్జస్ట్, కానీ నీకు పాసిబిలిటీ ఉందంటే ఇది పెట్టండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇంకొక పాయింట్ చెప్తా చూడండి. 2025 డేటాను బట్టి మీకు 50వ కాలేజ్ వస్తుందని తెలిసింది మీ ర్యాంక్కి. సార్ 2025 డేటా CSE 50 అక్కడున్న లిస్టు చూస్తే నాకు 50th కాలేజ్ వస్తుందని మీకు తెలిసింది. మీరు ఎన్ని పెట్టాలంటే 50 పెట్టద్దు, ఎక్స్ట్రా పెట్టాలి. 50 కింద ఒక 50 అన్న ఎక్స్ట్రా పెట్టండి. ఏమవుతుందంటే పైనుంచి చూసుకుంటూ వస్తుంది, 50 చూస్తుంది. అది వస్తే ఫుల్ హ్యాపీ, అదే ఇచ్చేస్తుంది. ఇక అది రాకుంటే 51 చూడాలి, 52 చూస్తుంది, 53 చూస్తుంది. ఏది రాకుంటే 99 వస్తే 99 ఇస్తుంది అనమాట. అలా
కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. అలా కాకుండా మీరు 50 పెట్టారనుకోండి, 50 ఆప్షన్సే పెట్టారనుకోండి, 50 వరకు చూస్తుంది కౌన్సిలింగ్, ఇంకా 50 తర్వాత ఏముండవు కదా వెబ్ ఆప్షన్స్, సీట్ నాట్ అలాటెడ్ అని చెప్పేస్తుంది అనమాట. అందుకని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ కరెక్ట్ మెథడ్ ఇది చూడండి. 1 2 3 4 5 6 ఇవన్నీ ఫేవరెట్ కాలేజెస్, మీకు నచ్చిన కాలేజీలు, డ్రీమ్ కాలేజీలు పైన పెడతారు. డ్రీమ్ మీకు వస్తుందా రాదా పక్కన పెట్టండి. మీ డ్రీమ్ మీరు అడుగుతున్నారు అనమాట, అడిగే రైట్ మనకుంది. ఓకే, అడుగుతున్నారు, ఇక్కడ అడిగితే ఇది పైన పెడతారు. సరే ఇవి రాకుంటే సరే ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది సార్, ఏం కాదు, ఇవి రాకుంటే నేను వీటిల్లో వచ్చినా జాయిన్ అయితే అన్నీ కింద పెడతారనమాట. ఓకేనా, ఇది కరెక్ట్ మెథడ్. రాంగ్ మెథడ్ చెప్తా చూడండి. కొద్దిమంది ఏం చేస్తారంటే పేరెంట్స్, స్టూడెంట్స్ జేఎన్టీయూ కాకినాడ ఎలాగూ రాదు కదా సార్ అని చెప్పేసి, లేదా నాకు ఎస్ఆర్ఎం ఎలాగూ రాదు కదా సార్, ఏపీ విట్ ఎలాగూ రాదు కదా అని చెప్పేసి వాళ్ళకు నార్మల్ కాలేజీలు పైన పెడతారు, పెట్టి కింద మంచి కాలేజీలు పెడతారు. అది తప్పు కదా. ఎందుకంటే మీ పైనుంచి చూసుకుంటూ వస్తుంది, మీకు సెకండ్ కాలేజ్ అలాంటి అయితే సెకండ్ ఇచ్చేస్తుంది, ఇక థర్డ్ నుంచి చూడదు. మీరు కింద జేఎన్టీయూ కాకినాడ వచ్చే అవకాశం ఉన్నా అది చూడదు, ఎందుకంటే కింద పెట్టారు కదా, మీరు వెబ్ ఆప్షన్గా కింద పెట్టారు కదా. ఇది తప్పు అనమాట. అందుకని ఇష్టమైనవి పైన పెట్టాలి, ఇష్టం లేనివి అడ్జస్ట్ అయ్యేటి కింద పెట్టాలన్నమాట. ఈ మిస్టేక్ మాత్రం చేయకండి మై డియర్ స్టూడెంట్స్, చాలా జాగ్రత్త తీసుకోండి. నెక్స్ట్ స్టూడెంట్ కాలేజ్ వైజ్ పెట్టొద్దు. కాలేజ్ వైజ్ అంటే ఇప్పుడు జేఎన్టీయూ కాకినాడ ఉంది, ఓకేనా, మీకేమో సిఎస్సి బ్రాంచ్ అంటే ఇష్టం. అప్పుడు ఎలా పెట్టాలి, జేఎన్టీయూ కాకినాడ మిస్ అయితే ఇంకొక కాలేజ్లో సిఎస్సి రావాలి, లేదా అది మిస్ అయితే ఇంకొక సిఎస్సి, అలా పెట్టాలి కదా. కానీ కొద్దిమంది ఎలా మిస్టేక్ చేస్తారంటే ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు, సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, సివిల్ అన్ని బ్రాంచ్లు పెడతారు. ఓకే, ఇది ఒక 10 బ్రాంచెస్ అయిపోతాయి కదా. నెక్స్ట్ ఇంకొక కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు, సిఎస్సి, ఈసీఈ, మెకానికల్ అన్నీ పెడతారు. కౌన్సిలింగ్ ఏం చేస్తారు, పై నుంచి చూసుకుంటూ వస్తుంది. చూసుకుంటూ వచ్చి 4th ఆప్షన్ సివిల్ కదా. సివిల్కి కొన్ని బ్రాంచెస్కి డిమాండ్ తక్కువ ఉంది ఇప్పుడు ప్రస్తుతం, ఫ్యూచర్లో ఫుల్ డిమాండ్ అవుతుంది లేండి సివిల్, మెకానికల్ వీటికి. సివిల్ ఇచ్చింది అనుకోండి, సివిల్ అలర్ట్ చేసేస్తుంది, ఇక కింద చూడదు. అప్పుడు ఆ స్టూడెంట్ ఎంత బాధపడతాడంటే, సార్ నాకు అసలు సివిల్ ఇష్టమే లేదు, నాకేమో ఇష్టం కంప్యూటర్ సైన్స్, కానీ నాకు సివిల్ వచ్చింది సార్ అంటాడు. ఓకేనా, కింద కంప్యూటర్ సైన్స్ ఉంటాయి వేరే కాలేజ్వి, అది వచ్చే అవకాశం ఉన్న కౌన్సిలింగ్ అది చూడదు, డైరెక్ట్ సివిల్ ఇచ్చేస్తుంది, ఎందుకంటే 4th ఆప్షన్ సివిలే కదా పెట్టింది. ఓకేనా, ఇది కూడా ఒక తప్పు జరుగుతుంది. అప్పుడు మరి సివిల్ ఎందుకు పెట్టినామంటే, సార్ ఆ కాలేజీలో ఉన్న కాలేజ్ వైజ్ నేను సెలెక్ట్ చేశాను సార్, ఆ కాలేజీలో ఉన్న అన్ని బ్రాంచ్లు పెట్టాను, నెక్స్ట్ ఇంకొక కాలేజ్ సెలెక్ట్ చేసుకొని అన్ని బ్రాంచ్లు పెట్టాను అని చెప్తాడు అనమాట. సో అప్పుడు ఇష్టం లేని బ్రాంచ్ పెడితే తప్పే కదా, మీకు అది వస్తుంది. అందుకని మీకు ఇష్టం లేని బ్రాంచ్లు అసలు పెట్టొద్దు. లేదు సార్ నాకు ఆ కాలేజ్ ఇష్టం, జేఎన్టీయూ కాకినాడ ఇష్టం, ఎస్ఆర్ఎం ఇష్టం, నాకు ఏపీ విట్ చాలా ఇష్టం సార్, ఏ బ్రాంచ్ వచ్చినా జాయిన్ అవుతామంటే అప్పుడు మీరు అనుకున్నది కరెక్ట్, ఆ కాలేజీలో ఉన్న ఆప్షన్స్ అన్నీ పెట్టండి. సో ఈ మిస్టేక్ కూడా చేయకండి మై డియర్ స్టూడెంట్స్. మరి కరెక్ట్ మెథడ్ ఏంటి అంటే సిఎస్సి సెలెక్ట్ చేసుకోండి. సిఎస్సి సెలెక్ట్ చేసుకొని ఒక 50 కాలేజీలు సెలెక్ట్ చేసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 100. ఓకేనా, సిఎస్సి ఫస్ట్ కాలేజ్, సిఎస్సి సెకండ్ కాలేజ్, సిఎస్సి థర్డ్ కాలేజ్, ఇలా పెట్టండి. అప్పుడు మీకు వచ్చేది సిఎస్సి ఉంటుంది. సిఎస్సి రాకపోతే నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి ఈసీఈ సార్ అనుకుంటే అప్పుడు మళ్ళీ ఈసీఈ ఫస్ట్ కాలేజ్, ఈసీఈ సెకండ్ కాలేజ్, అలా పెట్టాలి. ఓకే, ఇంకొక వన్ స్టూడెంట్ ఏం చేశాడంటే ఇదే మిస్టేక్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని ఒక 9 కాలేజీలు పెట్టాడు అనుకోండి, 9. అయితే ఈ 9వ కాలేజ్ ర్యాంక్ ఎంత ఉందంటే 65,000 ఉంది. 9వ కాలేజ్ ర్యాంక్ 65,000 ఉంది. లాస్ట్ కాలేజ్ ఆప్షన్ 65,000 ఉంది ర్యాంక్. అంటే 65,000 ర్యాంక్ ఉంటేనే ఈ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది యాక్చువల్గా, 65,000 ర్యాంక్. కానీ ఆ స్టూడెంట్ ఏం చేశాడు, ఆ స్టూడెంట్ ర్యాంక్ 90,000 ఉంది. 90,000 ఉంది. 90,000 వచ్చిన ర్యాంక్, 90,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ 65,000 ర్యాంక్ వచ్చిన కాలేజ్ వరకే పెడితే ఎలా వస్తుంది సీటు? రాదు కదా. ఎందుకంటే ఇతని ర్యాంక్ ఏమో 90,000, పెట్టిన కాలేజీలు ఏమో 65,000 ర్యాంక్ వరకే ఉన్నాయన్నమాట. సో ఇలా నష్టం జరుగుతుంది. మరి ఏం చేయాలి సార్, 90,000 ర్యాంక్ వచ్చింది కదా, నేను ఏం చేయాలి అని అంటే, నీకు 90,000 ర్యాంక్ వచ్చినప్పుడు నీవు 1,00,000 ర్యాంక్ వచ్చే కాలేజీలు కొన్ని ఉంటాయి కదా, ఆ కాలేజీలు పెట్టాలి. 1,10,000 ర్యాంక్ వచ్చిన కాలేజీల సీట్ వస్తుంది చూడ, ఆ కాలేజీలు కూడా పెట్టాలన్నమాట. అది కరెక్ట్ మెథడ్. అంతేగాని నాకు నచ్చిన కాలేజీల వరకే పెడతా సార్, నాకు ఈ వేరే కాలేజీలు నాకు నచ్చలేవు, నేను అవి పెట్టను అంటే మాత్రం నష్టం జరుగుతుంది. ఇది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఒక స్టూడెంట్కి ఓపెన్లో ఇస్తారు కదా, ఫస్ట్ ఓపెన్లో నచ్చకుంటే నెక్స్ట్ రిజర్వేషన్ చూస్తారనమాట. ఓకేనా, ఈ పాయింట్ చెప్పాను కదా. ఇప్పుడు నేను ఎస్సీ స్టూడెంట్ అనుకోండి, ఓపెన్లో చూస్తారు నాకు, ఫస్ట్ ఓపెన్లో రాకపోతే అప్పుడు ఎస్సీ రిజర్వేషన్లు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, ఓపెన్లో నాకు 8th కాలేజ్ వచ్చింది అనుకోండి,
ఎయిత్ కాలేజ్, కానీ నాకు ఎస్సీ కేటగిరీలో థర్డ్ కాలేజ్ వచ్చింది అనుకోండి, థర్డే ఇస్తారు ఫైనల్గా. అంటే కౌన్సిలింగ్ ఏం చేస్తుంటే మీకు నచ్చిన కాలేజ్ ఇవ్వడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. కౌన్సిలింగ్లో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్, ఎటువంటి మనీ ఏం లేదు. ఇది మన ఛానల్, మన కోసం. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ కాలేజ్ లిస్ట్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అది అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. బైపీసీ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ కూడా వెరీ క్లియర్గా ఇస్తాను. ఓకేనా, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.